సమగ్ర కులగణన సర్వే కోసం ఓ కాంగ్రెస్ నేత ఇంటికి వెళ్లిన ఎన్యూమిలేటర్లు విధి నిర్వహణలో జరిగే బాధలను ఆ కాంగ్రెస్ నేతకు చెప్పుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు దాడులు చేయడంతో పాటు దురుసుగా మాట్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటింటి సర్వే సందర్భంగా ప్రముఖులను కలిసే కార్యక్రమంలో భాగంగా స్థానిక కార్పొరేటర్ మహాలక్ష్మి గౌడ్, డీసీఎం మారుతి దివాకర్, డోనల్ అధికారి డాక్టర్ వనజకుమారి, నారాయణగూడ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఇతర అధికారులు, ఎన్యూమిలేటర్ల బృందం హిమాయత్ నగర్ లో నివాసం ఉండే టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ వినోద్ రెడ్డి ఇంటికి వెళ్లింది. ఎన్యూమిలేటర్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. అనంతరం వినోద్ రెడ్డి సర్వే ఎలా జరుగుతుందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. డివిజన్ పరిధిలో ప్రజలు కొన్ని ప్రాంతాల్లో దురుసుగా ప్రవర్తిస్తున్నారని, అక్కడక్కడ దాడులు కూడా జరుగుతున్నాయని నోడల్ ఆఫీసర్ ఫిర్యాదు చేశారు. దీంతో పీసీసీ వైస్ ప్రెసిడెంట్ వినోద్ రెడ్డి పోలీస్ ఉన్నతాధికారులకు, హైదరాబాద్ కలెక్టర్లకు ఫోన్ చేసి ఎన్యూమిలేటర్లు పడుతున్న ఇబ్బందులు చెప్పారు. పార్టీ కార్యకర్తలు కూడా ఎన్యూమిలేటర్లకు సహకరించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వేపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్యూమిలేటర్లపై ఎవరైనా దురుసుగా ప్రవర్తించినా, దాడులకు పాల్పడినా తమకు సమాచారం అందించాలని పోలీస్ అధికారులకు కోరారు. నేను ప్రజలకు ఒకటి మీ ద్వారా విన్నవించేది ఏమిటంటే, ఇది ఎవరి వ్యక్తిగత వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి చేస్తున్న సర్వే కాదు. ఇది దయచేసి మీరు ఈ తప్పుడు ప్రచారాన్ని, ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి ఈ తప్పుడు ప్రచారాన్ని ఎట్టి పరిస్థితిలో నమ్మకండి. దయచేసి దీనికి మీ ఇంటికి వస్తున్నప్పుడు ఆ అధికారులతో కానీ ఆ సిబ్బందికి దయచేసి సహకరించండి. దాంట్లో భాగంగా ఇవాళ నేను, నా కుటుంబం ఈ సమగ్ర సర్వే దానికి జవాబు చెప్పడానికి కార్యక్రమం పెట్టుకున్నాను ఈరోజు.